హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రికి వాళ్ళ నాన్నగారు జగదాత్రి ఐపీఎస్ అని గర్వంగా చెప్తూ సెల్యూట్ చేస్తారు. ఇక సంతోషంగా ఫీల్ అవుతూ జగదాత్రి కేదార్ బయటికి వచ్చేస్తారు. ఇక నిషి వాళ్ళని ఎంక్వైరీ పూర్తయిందా అని అడగ్గా పూర్తయింది, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అంటూ జేడీకేడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నానమ్మని సిరిని రమ్మను అని చెప్పి రేఖ రాగిని లోపలికి వెళ్తారు. ఇక సిరి ఆ పెద్దావిడ నిషి అందరూ కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ముసలి కన్నీరు కాల్చడం స్టార్ట్ చేస్తారు రాగిని, రేఖ. ఇదంతా ఆ జగదాత్రి వల్లే అని అంటూ ఉండగా, వద్దు ఆ జగదాత్రిని ఏమీ అనకండి, బాధపడుతుంది అంటుంటాడు భరద్వాజ్. నీపై అంతగా ప్రేమ ఉన్నదైతే నీకు ఇలా జరగగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకునేది ఆ జగదాత్రి అని అంటూ రేఖ నిషిని ఇలా అంటూ ఉంటుంది, వెళ్ళి దానికి ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకోమని చెప్పు అని అనగానే భరద్వాజ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, జగదాత్రి కేసు వాపస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 20 years బ్యాక్ నేను చేయాల్సిన పనిని ఇప్పుడు నా బిడ్డ చేస్తుంది. నేను తోడుగా ఉండాలి అంతే తప్ప పని చెడగొట్టకూడదు. మీరెవరైనా ఆ పనిని చేసినా నేను ఊరుకోను అని భరద్వాజ్ స్ట్రిక్ట్గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తుంటారు. అన్నయ్య మరి సిరి పెళ్ళి అని అనగానే భరద్వాజ్ ఒక్కసారిగా నా పెద్ద కూతురు పెద్దల్లుడు కలిసి సిరి పెళ్లి జరిపిస్తారు అని భరద్వాజ్ అనగానే నిషి కోపంతో రగిలిపోతూ, నేను యువరాజ్ ఉండగా వాళ్ళిద్దరూ ఆ పెళ్లి చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది నిషిక. అప్పుడు భరద్వాజ్ పెద్ద కూతురు పెద్దల్లుడిగా వాళ్ళకే ఆ బాధ్యత దక్కుతుంది. నా తర్వాత వాళ్ళే సిరి పెళ్లిని ఏ ఆటంకం లేకుండా చేస్తారు అని భరద్వాజ్ నొక్కి చెప్పడంతో నిషి కోపంగా బయటికి వచ్చేస్తుంది. రేఖ రాగిని కూడా సిరితో మాట్లాడడానికి బయటికి వచ్చేస్తారు. అమ్మ వాళ్ళెవరు, నేను యువరాజ్ ఉండగా సిరి పెళ్ళిని వాళ్ళెందుకు చేస్తారు అని నిషి నిలదీస్తూ ఉండగా, అన్నంత మాత్రాన పెళ్ళిళ్ళు జరిగిపోతాయా? మీ నాన్న ఇప్పుడు చెప్పినా వినే పొజిషన్లో లేడు. వాళ్ళంతటా వాళ్ళే పెళ్ళి చేయలేమని తప్పుకునేలా మన ముగ్గురం చేద్దాం అని అంటూ సిరి పెళ్లి గుచ్చి నిషి రాగిని రేఖ ముగ్గురు శపథం చేసుకుంటారు. ఇక రాత్రిపూట బెడ్ పైన జగదాత్రి కూర్చొని ఇలా అంటుంటుంది కేదార్తో, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేనే జేడీ అని తెలిసాక డాడీ ఎంత టెన్షన్ పడతారో, ఈ విషయం తెలిసాక ఒక తప్పు చేసిన కూతుర్లా తండ్రి ముందు ఎక్కడ నిలబడాల్సి వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను కేదార్. కానీ నా గూర్చి తెలిసాక నన్ను సపోర్ట్ చేయడమే కాకుండా నా ఆశయానికి కూడా అండగా నిలబడ్డారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. కేదార్ కూడా అవును నిజమే, నువ్వే జేడీ అని తెలిసాక కేసు వాపస్ తీసుకోమంటారేమో మామయ్య అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మామయ్య చాలా సపోర్ట్ ఇచ్చారు, ఆయన కళ్ళల్లో ఆనందం కనబడింది ఈరోజు అని కేదార్ కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే జగదాత్రి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ప్రైవేట్ నెంబర్ చూసి చుట్టుపక్కల ఎవరు లేరని కనుక్కొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జగదాత్రి. మీనన్ చాలా వెటకారంగా ఇలా అంటుంటాడు, అమ్మో అయ్యో అంటూ ఏడుస్తున్నావా జగదాత్రి? రేపు మార్నింగ్ ఈరోజు రాత్రి చక్కగా పడుకొని రేపు వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉండగా, అంతే వెటకారంగా కేసు వాపస్ తీసుకోవడం కుదరదు మీనన్ అని అంటూ ఉంటుంది జగదాత్రి. మీ నాన్నకి చావు బ్రతుకుల దాకా తీసుకెళ్ళినా కూడా నీకు బుద్ధి రాలేదా అని మీనన్ అంటుండగా, మా నాన్నగారే స్వయంగా నాకు చెప్పారు కేసు వాపస్ తీసుకోకు అని, దుర్మార్గులకి శిక్ష పడాలి అని చెప్పారు అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఈ నీతి వాక్యాలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలోకి రావు అని అంటూ ఉండగా, ప్రతి కాలంలో గెలిచేది ధర్మమే కానీ అన్యాయం కాదు అని అంటూ ఉంటాడు కేదార్. నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే నీ చెల్లి పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా అని మీనన్ సవాల్ చేస్తూ ఉండగా, మీనన్కి దిగుటుగా నువ్వు ఏం చేయగలవో నేను చూస్తా అని అంటూ ఉంటుంది జగదాత్రి. నువ్వు మీనన్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోలేదు అని అంటుంటాడు మీనన్. నువ్వు నీ సైన్యాన్ని నమ్మితే నేను జేడీ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నమ్ముతున్నాను. కేసు వాపస్ తీసుకోవడం కుదరదు మీనన్ అని అంటూ ఫోన్ కట్ చేయగా, జేడీ అని గట్టిగా అరుస్తాడు మీనన్. ఇక వైజయంతి యువరాజ్ దగ్గరికి వచ్చి,
నిషి వచ్చిందా అని అడగగానే వచ్చింది. కోపంగా ఏదేదో మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోయింది అని అంటుంటాడు యువరాజ్. తను రూమ్లోకి వెళ్ళిపోతే నువ్వు మంచిగా టీవీ చూస్తున్నావా, పద ఏమైందో కనుక్కుందాం అని అనగానే యువరాజ్ వైజయంతి కలిసి నిషి దగ్గరికి రూమ్లోకి వెళ్తారు. ఏమైందమ్మా అని వైజయంతి అడగగానే హాస్పిటల్లో జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుంది. నిషిక కేసు వాపస్ తీసుకోవద్దన్నారు మా నాన్నగారు, పైగా సిరి పెళ్లి బాధ్యతలన్నీ జగదాత్రి కేదార్లకు అప్పగించారు అనగానే వైజయంతి యువరాజ్ ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి మీరిద్దరూ ఉండగా సిరి పెళ్లి బాధ్యతలు అనామకులైన వాళ్ళకు అప్పగించడం ఏంటి అని వైజయంతి అంటుండగా నేను అదే అంటున్నా. నా స్థానంలో అది నా భర్త స్థానంలో వాడు ఉంటే నేను ఎలా ఊర్చుకుంటాను, ఏది చేసైనా పెళ్ళికి ఆటంకాలు కలిగిస్తాను అని నిషి అంటూ ఉంటుంది. అవును, అందరం కలిసి ఆ పెళ్ళి వాళ్ళు చెయ్యలేరు అని నిరూపించి మీ చేతుల మీదుగా పెళ్లి చేద్దాం అని వైజయంతి అంటూ ఉంటుంది. పెళ్ళి ఆగిపోయినా పర్లేదు కానీ వాళ్ళు పెళ్లి చేయడానికి వీల్లేదు అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది. నాన్నగారేమో సిరి పెళ్లి బాధ్యతలని మాపై పెట్టారు. నిషిక, అత్తయ్య, పిన్ని ముగ్గురు కలిసి పెళ్ళి ఎలా ఆపాలా అని చూస్తున్నారు. మీనన్పై పూర్తిగా ఫోకస్ చేయాలి అంటే నిషిక వీళ్ళు పెళ్ళికి అడ్డు రాకూడదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నిషి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది. జగదాత్రి కాఫీ తీసుకొచ్చి నిషి ముందు పెట్టగానే నిషి కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటుంది. నిషిక నీతో కాస్త మాట్లాడాలి అని జగదాత్రి అంటున్నా కూడా నిషిక వినకుండా వెళ్ళబోతుండగా సిరి పెళ్లి గురించి మాట్లాడాలి అని జగదాత్రి ఒక్కసారిగా అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారి కూర్చొని విందాం అనుకుని నిషిక చైర్లో కూర్చోగానే జగదాత్రి ఇలా అంటుంటుంది. అందరం కలిసి సిరి పెళ్లి చేద్దాం అని అంటూ ఉండగా ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నా చెల్లి పెళ్ళి నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను, నువ్వెలా చేస్తావో కూడా నేను చూస్తాను అని అంటూ ఉంటుంది నిషిక. అది కాదు, నాన్నగారు ఆ బాధ్యతలు నా అప్పగించారు అని జగదాత్రి అంటున్నా కూడా నిషిక వినకుండా మేముండగా మీరు పెళ్లి చేస్తే ఏమంటారు బయట వాళ్ళు అని నిషిక నిలదీస్తూ ఉంటుంది జగదాత్రిని. కుటుంబం అంతా కలిసి చెల్లి పెళ్లి చేస్తున్నారంటారే తప్ప మరో మాట ఉండదు అని జగదాత్రి అంటుంటుంది. అంటే మీరు పెళ్లి పెద్దలుగా నిలబడి ఫోజులు కొడుతుంటే మేము పని వాళ్ళలా పనులు చేయాలా అని నిషిక అంటుంటుంది. అలా కాదు, కుటుంబం అంతా కలిసి ఆనందంగా సిరి పెళ్లి చేద్దామంటున్నాను అని జగదాత్రి వివరిస్తూ ఉంటుంది. లేదు, ఈ పెళ్ళి మీరు ఎలా చేస్తారో నేను చూస్తా అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతున్న నిషి అని గట్టిగా అరిచి, నాన్నగారు నీకు పెళ్లి బాధ్యతలు ఎందుకు అప్పగించారో తెలుసా, నీ మీద నమ్మకం లేక నువ్వు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేవని, ఇలాగే గొడవలు పెడతావని పెళ్లి బాధ్యతలు నీకు అప్పగించలేదు అని జగదాత్రి నిషిని అనగానే కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మీనన్ మనుషులతో యువరాజ్ ఫోన్లో మాట్లాడి డబ్బు పంపించమని చెప్తూ ఉండగా కేదార్ యువరాజ్ వెనకాల నిలబడతాడు. సడన్గా యువరాజ్ ఉలిక్కి పలుతాడు. నీకేమైనా బుద్ధుందారా, మామయ్యని చంపిన వ్యక్తులతో డీలింగ్స్ చేస్తున్నావా, ఇంకా ఇంత మంచి కుటుంబంలో పుట్టి నువ్వు ఇలా ఎలా పెరిగావురా, నిన్ను ఎలా దారిలోకి తీసుకురావాలో అర్థం కావట్లేదు అని యువరాజ్ని కేదార్ అంటూ ఉండగా, మామయ్య ఇటువంటి కారణానికి రావడం నేను కాదు జగదాత్రి, వెళ్ళి నీ భార్య దగ్గర చూపించు నీ ప్రతాపం అని అనగానే కేదార్కి కోపం వస్తుంది. నువ్వు చేసేది తప్పులు కాకుండా ఇంకా ఇలా మాట్లాడుతున్నావా, కనీసం సిరి పెళ్ళయ్యే వరకైనా బుద్ధిగా ఉండరా అని కేదార్ బెదిరిస్తుండగా, మీరు పెళ్ళి ఎలా చేస్తారో నేను చూస్తా, మమ్మల్ని కాదని మీరు ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తా అని అంటూ వెళ్ళిపోతాడు యువరాజ్. కేదార్ ఆలోచనలో పడిపోతాడు. ఇక మరోవైపు మేఘన ఒక డ్రామాలు వేసే వ్యక్తిని రోమియోలాగా జూలియట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఇది నమ్మరేమో అని అంటూ ఉండగా ఆ వ్యక్తి నాటకీయంగా మాట్లాడుతూ ఉండగా, ఇలా మాట్లాడితే నా పరువు పోవడమే కాకుండా నేను దొరికిపోతానురా, కాస్త ఆలోచించి మాట్లాడరా అని రోమియోతో అంటూ ఉంటుంది. మేఘన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా, రోమియోని జేడి కనిపెట్టగలదా, ఈ కుటుంబ సభ్యుల్ని మీనన్ని దాటి జగదాత్రి సిరి పెళ్లి ఎలా చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.